మేడం థియేటర్ లో సినిమా రెస్పాన్స్ ఎట్లా ఉంది? బాగుంది, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. బికాస్ సీరియస్ హారర్ కాకుండా కామెడీ కూడా ఉంది కాబట్టి సో ఎవ్రీవన్ ఆర్ ఎంజాయింగ్. పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది సినిమా చూస్తా? నవ్వుతున్నారు, ఎవ్రీ సీన్స్ కి నవ్వుతున్నారు. సో ఇట్స్ నైస్ కదా. నిజంగా చెప్పాలంటే మీ యాక్టింగ్ చూసిన మాత్రం ఇచ్చి పడేసి మేడం. లాస్ట్ ఫైట్ మాత్రం దుమ్ము లేపేసి నిజంగా చెప్తున్నా, చాలా బాగా చేసిరు. అసలు నిజంగా చెప్తున్నా, ఆ సీన్ చూస్తే మనకు మాత్రం చాలా కామెడీ ఉంది, చాలా యాక్షన్ ఉంది. నిజంగా చెప్తాను, నెక్స్ట్ టైం కూడా మీరు ఇంకా మంచి బ్లాక్ బస్టర్ మూవీ కొట్టాలని చూస్తున్నాం. చాలా మంచి చేసి సినిమా మాత్రం ఇచ్చి పడేసిరు. చేయండి ఓఎంజీని. సో పార్ట్ 2 డెఫినెట్ గా వస్తుంది. పార్ట్ 2 కోసం వెయిటింగ్ మేడం. ఫెంటాస్టిక్ మూవీ. థాంక్యూ సో మచ్. కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ నైస్ కదా. నేను హారర్ మూవీస్ చేస్తూనే ఉంటా. సో ఇది ఒక డిఫరెంట్ గా ఉంది. అండ్ ఒక దయ్యం కాదు, చాలా దయ్యాలు ఉన్నాయి మూవీలో. సో నేను ఎంజాయ్ చేసిన. ఇట్స్ కామెడీ, హిలేరియస్, కొంచెం హారర్ ఉంటుంది, దయ్యం కూడా ఉంటుంది. నువ్వు నవ్వుతూ మూవీ చూడొచ్చు, నాట్ భయం మూవీ చూసానండి ఐమాక్స్కి వచ్చి. చాలా బాగుంది సినిమా మాత్రం. ఫస్ట్ డైరెక్టర్ ఏ సినిమా అయినా సరే గోస్ట్ సినిమా అంటే మనకి స్లోగా వస్తుంది, దెయ్యం ఉన్నది. ఇందులో మాత్రం ఇంట్రడక్షన్ గోస్ట్తో చూపెట్టారు డైరెక్టర్ గారు. బాగుంది, అంటే ఒక ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడవలసిన సినిమా ఇది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను సార్. మీరు అందరూ వచ్చి చూడండి. వెన్నెల కిషోర్ గారి యాక్టింగ్ కూడా నెంబర్ 1, ఆయన గురించి చెప్పక్కర్లేదు. సో ఓ మై గాడ్ అన్నది బాగుంది మూవీ. ఓ మై గోస్ట్ ఓకే. సినిమా అయితే చాలా బాగుంది. హర్రర్ కామెడీ మూవీ ఇది. అసలు సినిమా మొదలైన దగ్గర నుంచి ఎండింగ్ వరకు అసలు నవ్వుకోలేక బుగ్గలు నొప్పులు వచ్చేసినాయి, అంత కామెడీ ఉంది. హర్రర్ కామెడీ అనే సినిమా నేను అప్పుడెప్పుడో ప్రేమ కథ చిత్రం సినిమా వచ్చినప్పుడు చూశాను. మళ్ళీ అదే సినిమా, అదే కామెడీ, అదే టైమింగ్తో ఇంత మంచి సినిమా రావడం, శకలక శంకర్ గారికి ఇంత మంచి సినిమా రావడం అనేది చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలా అసలు వండర్ఫుల్ ఫీలింగ్ ఉంది నాకు. అసలు ఈ సినిమా చెప్తున్నది బ్లాక్ బస్టర్ హిట్, ఇది సూపర్ హిట్ సినిమా. ఇప్పుడే ఓఎంజీ మూవీ చూసాను. నిజంగా ఓఎంజీ అన్నట్టు అనిపించింది మూవీ. చాలా కిరాక్ ఉంది, చాలా కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్, మ్యూజిక్ బాగుంది. అందరు చూడాల్సిన మూవీ. నేను నవ్వి చచ్చిపోయాను నేనైతే. ఎంత బాగుంది మూవీ అంటే చాలా థ్రిల్లింగ్ ఉంది. అందరు చూడాల్సిన మూవీ. సమ్మర్ అందరు చూడొచ్చు, ప్రతి ఏజ్ వాళ్ళు చూడొచ్చు. అసలు భయంకరం పడాల్సినది ఏం లేదు. చాలా బాగుంది మూవీ, చాలా కామెడీ ఉంది. అందరు నవ్వుకోవచ్చు, టెన్షన్ రిలీఫ్ అవుతుంది. అందరు చూడాల్సిన మూవీ. సాంగ్స్ బాగున్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. తర్వాత మ్యూజిక్, తర్వాత రొమాన్స్, చాలా కాస్ట్యూమ్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చాలా బాగా అనిపించింది మూవీ. అందరు చూడాల్సిన మూవీ, అందరు తప్పకుండా చూడండి. ఆల్ ది బెస్ట్. ఇప్పుడే ఓఎంజీ సినిమా చూడడం జరిగింది. ఏమన్నా ఉంది అనుకుంటున్నా, సినిమా మామూలుగా అంటే మామూలుగా లేదు. ఎందుకంటే ఆ సినిమాలో కామెడీ కానీ, హారర్ మూమెంట్ కానీ, ఆ వెన్నెల కిషోర్ కామెడీ అయితే వేరే లెవెల్గా ఉందన్న. మామూలుగా అంటే మామూలుగా లేదు. ఇలాంటి సినిమా కోసం, హారర్ కామెడీ మూవీ కోసమే నేను ఇప్పటి నుంచి వెయిటింగ్ చేసినా. చాలా రోజుల తర్వాత వెయిటింగ్ చేసిన తర్వాత ఒక మంచి మూవీ చూడడం జరిగిందన్న. ఓఎంజీ ఓ మంచి గోస్ట్ సినిమా, మామూలుగా అంటే మామూలుగా లేదు. నిజంగా చెప్తున్నా, ఇలాంటి సినిమా అన్ని కామెడీ పరంగా కానీ, డైరెక్షన్ పరంగా కానీ, ప్రొడక్షన్ వాల్యూ పరంగా కానీ, ప్రతి దాని పరంగా చూసుకుంటే సినిమాని ఒక మంచి కంటెంట్లో తీసుకెళ్ళినా. ఇలాంటి కంటెంట్ సినిమా కోసమే అందరు ఈగల్గా వెయిటింగ్ చేస్తున్నారు. ఇలాంటి మంచి కంటెంట్ కావాలన్నా పక్కా. థ్యాంక్ యూ. చాలా మస్తు ఉండే మూవీ అయితే. మనకి కామెడీ, హర్రర్ కానీ, మన వెన్నెల కిషోర్ అండ్ శంకర్ అన్నది యాక్టింగ్ బాగుంది. హీరోయిన్ నందిక వేయడం కూడా ఉంది, బాగుంది. అండ్ మన బీజిఎం వచ్చేసి సూపర్ ఉంది. అనూప్ రూపెన్సీ మూవీ అయితే మంచి బాగుంది, చూడొచ్చు. సినిమా అందరూ ఫ్యామిలీతో మంచిగా చూసుకోవచ్చు, నవ్వుకోవచ్చు బాగా. అన్న ఓఎంజీ సినిమా చూసినా అన్న, అనూప్ రూపెన్స్ మ్యూజిక్ మాత్రం గుస్ బంప్స్. నిజంగా అంటే థియేటర్లో మొత్తం ఆ బీజిఎమ్స్తో మొత్తం అదరగొట్టేసిండు. నందితే యాక్టింగ్ మాత్రం సూపర్ అంటే సూపర్. అన్నిటికంటే ఒక కంటెంట్ ఏంటంటే అమ్మాయిలను కిడ్నాప్ చేస్తే, అమ్మాయిలని మానభంగాలు, రేపులు ఏవైనా చేస్తున్నప్పుడు ఒక మనిషి ఆత్మగా, ప్రేతాత్మగా మారి ఎలా స్పందిస్తుంది అనే విషయాల గురించి అయితే క్లుప్తంగా చూపించడం బాగా నచ్చింది భయ. సినిమా చాలా బాగుంది. ఒక అమ్మాయిల గురించి మంచి మెసేజ్ అని అనుకోవచ్చు, మంచి హిట్ కూడా కొట్టింది అనుకోవచ్చు. అమ్మాయిల గురించి ఇట్లాంటి మంచి సినిమాలు చాలా రావాలి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అనూప్ రూపెన్స్ బీజిఎమ్స్ మాత్రం దుమ్ దామ్ ఉండేదే. మన తెలుగు ఇండస్ట్రీలో ముగ్గురు నాకు తెలిసిన తోపు వాళ్ళు, డిఎస్పి, అనూప్ రూపెన్స్, ఏఆర్ రెహమాన్. వీళ్ళని మించిన మ్యూజిక్ ఇంకా ఎవ్వరు లేరు మన తెలుగు ఇండస్ట్రీలో అయితే. ఇంకా అట్లాంటి అనూప్ రూపెన్స్ మ్యూజిక్ మాత్రం అదరగొట్టేసిండు భయ.
వెన్నెల కిషోర్ కామెడీ బాగా పండింది. దయ్యం సీన్లో కొన్ని సీన్లు మాత్రం అరాచకం భయ్య, గుస్ బంప్స్ వస్తాయి. అందరూ చూడొచ్చు, ఎంటర్టైన్మెంట్ మూవీ ఖచ్చితంగా. ఓఎంజీ అందరూ చూడండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఓ మంచి గౌరి సినిమాలో వెన్నెల కిషోర్ యాక్టింగ్ చాలా బాగుంది. నందిత శ్వేత యాక్టింగ్ కూడా బాగా చేశారు. ఇప్పుడే ఓ మంచి గోస్ట్ మూవీ చూసి వస్తున్నా. అసలు మనకు మూవీ ఎలా ఉండాలంటే ఈ మూవీ వల్ల మనం తెలుసుకోవచ్చు. మనకు కొన్ని మూవీస్లో ఏమో మనము భయపడే ఉంటాయి, కొన్ని ఏమో నవ్వేటి ఉంటాయి, కొన్ని కామెడీ ఉంటాయి, కొన్ని మంచిగా ఉంటాయి. మనకు ఈ మూవీ అయితే మనకు కామెడీ కానీ భయం కానీ అన్నీ కలిపిన మూవీ ఇది. మనకు దీంట్లో మెయిన్ ఏమంటే మన వెన్నెల కిషోర్ కానీ మన యాక్టర్స్ చాలామంది ఉన్నారు, మంచి వాళ్ళు. కామెడీ కానీ చాలా నెక్స్ట్ లెవెల్. మన డైరెక్టర్ తీసిన మూవీకి హైలైట్ అనుకోవచ్చు ఇది. వాళ్ళ యాక్టింగ్ కానీ మనకైతే మూవీ మాత్రం చాలా బాగుందన్న. మన సాంగ్స్ కానీ మనకు దీంట్లో అన్ని విధాలుగా చూసుకుంటే మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు ఇది. మనకు ఈ వీక్కి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అంటే ఇదే అని. ఓకే బాయ్ అన్న. ఇప్పుడే చూశాను ఓ మంచి గోస్ట్ సినిమా. నిజంగా అంటే నవ్వి చచ్చిపోతారన్న. అలాగే హర్రర్ కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఆడియన్స్ అయితే ఫుల్ మీల్స్ అనమాట. అంత మంచి సినిమా. శకలక శంకరు అసలు వెన్నెల కిషోర్ కామెడీతో చంపేస్తారన్న. అంత బాగా తీశారు. డైరెక్టర్ గారు తీసుకున్న పాయింట్ అయితే చాలా చాలా బాగుందనమాట. ఆడియన్స్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట. మీరు పెట్టిన పైసాకి 100 రూపాయలతో సన్మానం అనమాట. అంత బాగుంది సినిమా. మీరు థియేటర్కి వచ్చి చూడండి. అసలు ఎక్కడ మీకు బోర్ కొట్టదు, అంత బాగుందనమాట. తీసుకెళ్ళిన విధానం, ఆ నందిత గారి యాక్టింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ శకలక శంకర్ వెన్నెల కిషోర్ అయితే ప్రాణం పెట్టారనమాట. డైరెక్టర్ గారు చాలా మంచి పాయింట్, ఒక ఎంటర్టైన్మెంట్ని తీసుకొని వచ్చారు. అందరూ థియేటర్కి వచ్చి చూడండి. ఓ మంచి గోస్ట్ సినిమా చూసామా, బాగుందనా. వెన్నెల కిషోర్ కానీ హీరోయిన్ యాక్టింగ్ కానీ బాగుందనా, సూపర్ ఉంది అన్న. సినిమా మొత్తం వేరే లెవెల్ అన్న. మొత్తం సినిమా బ్లాక్ బాస్టర్. అండ్ సినిమాకైతే 100కి 100 మార్కులు ఇస్తున్నాను. ఇంకా చూడాలనిపిస్తుంది. దీంట్లో ఫైట్ సీన్ ఒకటి లేదు, సాంగ్స్ ఉన్నాయి, కామెడీ ఉంది. మొత్తం దయ్యం హైలైట్ అన్న. 3 దయ్యాలంటే మొత్తం వేరే లెవెల్ అన్న. ఓఎంజీ మూవీ అయితే చాలా బాగుంది. ఓఎంజీ మీన్స్ ఓ మంచి గోస్ట్ సినిమా అయితే చాలా బాగుంది. అందులో కామెడీ అయితే మాత్రం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. సినిమాలో ఒక్కటే అనుకుంటున్నా, వేణుమాధవ్ ఉంటే ఇంకా సినిమా మొత్తం ఎక్కడో వెళ్ళిపోతున్నానే అన్న. జర మిస్ అయిపోయిండు అన్న. శకలక శంకర్ గారి కామెడీ అయితే వేరే లెవెల్లో ఉంది. నెక్స్ట్ వెన్నెల కిషోర్ కామెడీ చాలా బాగుంది. బీజిఎం మాత్రం హైలైట్ సార్, చాలా బాగుంది బీజిఎం అయితే. ఒక కామెడీ హర్రర్ థ్రిల్లర్ సినిమా చాలా బాగుందన్న. ఓఎంజీ సినిమా అయితేనే అందరూ చూడాల్సిన సినిమా. ఒక చిన్న క్యారెక్టర్ని కూడా ఎంకరేజ్ చేయండి, థియేటర్కి రండి. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు నిజంగా కామెడీ అయితే చాలా నచ్చింది అన్న. హర్రర్ ఒక గోస్ట్లు కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయని ఓఎంజీ సినిమా ద్వారా తెలుసుకున్నాను. నిజంగా ఒక హీరోయిన్స్ కూడా ఇద్దరు చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా మింగారు నిజంగాను. చూసా భయ నందిత శ్వేత ఇరేషన్ భయ పర్ఫార్మెన్స్ మాత్రం వెన్నెల కిషోర్ శకలక శంకర్ రొటీన్ స్టోరీ కాకుండా దయాల సినిమాలో అంటే ఫ్యాంటసీలో ఒక కొత్త జోనర్ చూపించారు. ఆ డైరెక్టర్ బాగా అద్భుతంగా తీశాడు. పార్ట్ కోసం వెయిటింగ్ భయ, సూపర్. నందిత శ్వేత యాక్షన్స్ అద్భుతంగా ఉన్నాయి అన్న. ఇప్పుడే ఓఎంజీ అనే సినిమా చూసి వస్తున్నా. ఓఎంజీ అంటే ఓ మై గాడ్, కానీ ఓ మై గాడ్ అని కాదు, ఓ మై గోస్ట్ అనేది కూడా ఇంకో రకమైన వర్డ్ ఉంది. నిజంగా ఏంటంటే దయాలలో కూడా ఇంత మంచి మనసున్న దయాలు కూడా ఉన్నాయని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. నిజంగా నందిత శ్వేత గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. ఆమె దయ్యంలాగా ఒక హర్రర్ లాగా కనిపించినా కూడా మేము ఏంటంటే ఇంతకుముందు హిడింబా సినిమాలో చూసినాము. ఆమె ఏ సినిమా తీసినా కూడా ఏదో ఒక సరైన ఒక సబ్జెక్ట్ స్టోరీని ఎంచుకొని ముందుకు వస్తున్నారు. ఈ సినిమా కూడా ఏంటంటే ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ భయ్య నందిత శ్వేత గారి కెరియర్లో. వెన్నెల కిషోర్ గారు అయితే ఇంతకుముందు చేసిన సినిమాలలో కామెడీ కంటే ఈ సినిమాలో కామెడీ ఇంకా బాగా పండిందని చెప్పుకోవచ్చు. అండ్ ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఓరియంటెడ్ మెసేజ్ ఉన్న మూవీ భయ్య. సీన్కి ఒక ఎక్సైట్మెంట్ థియేటర్లో. నిజంగా ఒక హర్రర్ సీన్ ఉంది భయ్య. లాస్ట్ క్లైమాక్స్ ఇంటర్వెల్ బ్యాంగ్లో ఆ సీన్కి అయితే ప్యాంట్ తడిచిపోయింది. లాస్ట్ క్లైమాక్స్ సీన్ చూసి నిజంగా ఇంకా చాలా సర్ప్రైజ్ ఫీల్ అయినాము. పార్ట్ 2 ఉందని చెప్పేసి అంటున్నారు. నిజంగా ఓఎంజీ పార్ట్ 2 కోసం చాలా వెయిట్ చేస్తున్నాం భయ్య, ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని. నిజంగా డైరెక్టర్ గారికి హ్యాట్సప్ చెప్పుకోవాలి. ఇలాంటి మంచి కథల్ని మంచి కంటెంట్లని ఎంచుకొని మనం ముందుకు తీసుకొచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్ యూ భయ్య. థియేటర్లో ఆడియన్స్ ఎవరు కూడా మిస్ కాకండి. థ్యాంక్ యూ భయ్య. అన్న ఇప్పుడే ఓఎంజీ సినిమా చూసిన. అందరూ ఓఎంజీ అంటే ఓ మై గాడ్ అనుకుంటారు, కానీ అసలు అది కానే కాదన్న. ఓఎంజీ అంటే ఓ మంచి గోస్ట్ అన్న. అంటే దెయ్యంలో కూడా ఇంత మంచి దెయ్యం ఉందా అని చెప్పి మనకి సినిమా చూస్తే మనకే అర్థమవుతుంది. అంత బాగుంది. నెక్స్ట్ నందిత గారి క్యారెక్టర్ అన్న, అంటే ఎన్ని సినిమాలు వచ్చినా కానీ ఈ సినిమాతో డిఫరెంట్ క్యారెక్టర్ ఉందన్న నందిత గారిది కూడా. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఆమెను చూసిన వెంటనే ఆమెనే చూస్తూ ఉండిపోయినాం అనమాట. దయ్యం ఇదంతా భయం అంతా వదిలేసినాం, ఆమెను చూస్తూ ఉండిపోవాలనిపించింది. నెక్స్ట్ డైరెక్టర్ గారు మీలాంటి ఒక డిఫరెంట్ స్టోరీని నిజంగా అంటే రొటీన్ స్టోరీ కాకుండా ఒక డిఫరెంట్ స్టోరీ, ఒక కొత్త స్టోరీ మా అందరికి ఇచ్చినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ సార్. నాకు సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. వెన్నెల కిషోర్ గారి యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. మీరు అందరూ ఓ మంచి సినిమా చూడండి.
చూడండి అన్న. థ్యాంక్ యూ. చూసా ఇప్పుడే. నాకు సినిమాకి వచ్చే ముందు ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, బట్ సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే ఓ మై గాడ్ నిజంగానే అనిపించింది. కామెడీని హర్రర్ని సేమ్ ప్యారల్లో ట్రావెల్ చేసాడు డైరెక్టర్ అయితే. వెన్నెల కిషోర్ అండ్ శకలక శంకర్కి అయితే ఫుల్ కామెడీ స్కోప్ ఉంది. శకలక శంకర్కి చాలా రోజుల తర్వాత పెద్ద స్కోప్ వచ్చిన సినిమా ఇది. ఆయన కామెడీ టైం చాలా బాగా నచ్చింది నాకు సినిమాలో. అందరికీ ఈక్వల్ క్యారెక్టర్స్ ఇచ్చారు. సో సినిమా 100% సాటిస్ఫాక్షన్ మూవీ, చాలా బాగుంది అన్న. ఇప్పుడే చూసినా ఓఎంజీ సినిమా మామూలుగా లేదు, అల్టిమేట్ అడుగుంది. చాలా అంటే చాలా బాగుంది, సూపర్ అన్న. నిజంగా కామెడీ కానీ, ఆ టైమింగ్ సెన్స్ కానీ, హీరోయిన్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ కానీ, ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంది. అసలు సినిమా అస్సలు మిస్ కావద్దు, ప్రతి ఒక్కరు చూడండి. సూపర్ హిట్ మూవీ. అలాగే మేము చెప్పుకోవాలి, వెన్నెల కిషోర్ అన్న కామెడీ కానీ, టైమింగ్ సెన్స్ కానీ, ఆ డ్యాన్స్ కానీ, ఏంటయ్యా ఆ కామెడీ, మామూలు శకలక శంకర్ కామెడీ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఆ హర్రర్ ఎఫెక్ట్ కూడా సూపర్ బ్రదర్, నిజంగా వండర్ఫుల్ మూవీ. చాలా అంటే చాలా బాగుందన్న సినిమా. ఇప్పుడే చూసిన ఓఎంజీ మామూలుగా అంటే మామూలుగా లేదు. బిగ్ బాస్కి నాగార్జున హోస్ట్. ఇప్పుడే చూశాను భయ్యా ఓఎంజీ గోస్ట్, ఓ మంచి గోస్ట్. మామూలుగా అంటే మామూలుగా లేదు. ఇలాంటి సినిమా కోసం ఇన్ని రోజుల తర్వాత ఒక హారర్, ఒక మంచి హారర్, మంచి కామెడీ, మంచి డైరెక్షన్, మంచి ప్రొడక్షన్ వాల్యూతో మంచి సినిమా చూసిన ఒక ఫీల్ వచ్చింది. ఇలాంటి సినిమా కోసం ఎన్నో రోజుల తర్వాత వెయిట్ చేసిన తర్వాత వెన్నెల కిషోర్ యాక్టింగ్, కామెడీ టైమింగ్ ప్రతి సినిమాకి ఒక వేరే లెవెల్లో వెళ్ళిపోతుందన్న. ఇంత మంచిగా యాక్టింగ్ చేసే స్కిల్స్ అపాప ఏమన్నా వెన్నెల కిషోర్ అన్న పెద్ద ఫ్యాన్ అయిపోయినా అన్న నీకు. ఎందుకంటే ఇంత మంచి సినిమాలు ఇస్తున్నావు అన్నాను, మంచి కామెడీతో, మంచి స్టోరీతో, మంచి ఒక దాంతో వస్తున్నావు అన్న. థ్యాంక్ యూ అన్న. సూపర్ అన్న సినిమా, సూపర్ హిట్ అన్న. థ్యాంక్ యూ. సినిమా చూస్తాను, చాలా బాగుంది సినిమా. వెన్నెల కిషోర్ది కామెడీ సూపర్గా ఉంది. శకలక శంకర్ కూడా కామెడీ సూపర్గా ఉంది. థ్యాంక్ యూ బ్రో. సినిమా అయితే చాలా బాగుంది బ్రో, సూపర్ హిట్ అయింది. గిరా తోపు, మా వెన్నెల కిషోర్ అన్న చాలా తోపు. ఓఎంజీ మంచి గోస్ట్ సినిమా అయితే చూడడం జరిగింది. సినిమా అయితే మాత్రం సూపర్ అనమాట, చాలా అంటే చాలా బాగుంది. అలాగే వెన్నెల కిషోర్ గారు కామెడీ కంబ్యాక్ అనమాట. ఆయన ఆ తరహా నవ్వించడం ఈ మధ్యకాలంలో చూడలేదు, అంతలా నవ్వించారు. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట, చాలా అంటే చాలా కామెడీ ఉంది. అలాగే శకలక శంకర్ గారు అయితే సీట్లోంచి పడి నవ్వించేలా చేశారు. అలాగే శంకర్ గారి డైరెక్షన్, ఫస్ట్ హాఫ్ రాసిన కామెడీ సీన్స్ కావచ్చు, లేదంటే ఆ గోస్ట్ సీన్స్ కావచ్చు, నంది దగ్గర యాక్టింగ్ ముఖ్యంగా చాలా అంటే చాలా బాగుంది. సో ఓవరాల్గా ఓ మై గాడ్ మంచి గోస్ట్ అయితే సినిమా అయితే సూపర్ అన్నమాట. అనురూపెన్స్ గారి బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. సో ఓవరాల్గా ఫుల్ ఒక జాతినర్త టైప్లో మనకు అంత కామెడీ, అంత ఫన్ జనరేట్ చేశారు ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ. ఫ్యామిలీస్ కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా సరే హ్యాపీగా వెళ్ళి చూసే సినిమా ఓ మై గాడ్ మంచి గోస్ట్. వెన్నెల కిషోర్ కంబ్యాక్ అనుకొచ్చి సూపర్ అబ్బా సూపర్. థ్యాంక్ యూ. ఇప్పుడే ఓ మై గాడ్ సినిమా అయితే చూడడం జరిగింది. ఒక మంచి గోస్ట్ అనేది డైరెక్షన్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఎడిటింగ్ అంతా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఈ సినిమా చూసేది చాలా నవ్వుకున్నాను. రాజుగారి గది సినిమా తర్వాత ఈ సినిమా చూసేది చాలా నవ్వుకున్నాను. అండ్ స్పెషల్గా వెన్నెల కిషోర్ అండ్ శకలక శంకర్ గారి కామెడీ అయితే చాలా బాగుంది. నేనైతే చాలా నవ్వుకున్నాను. మీరు కూడా ఈ సినిమా మిస్ అవ్వకండి, అందరూ వచ్చి ఫ్యామిలీతో పాటు తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. ఓ మై గాడ్ సినిమా చూసినా మన సినిమా మాత్రం ఇచ్చి పడేసింది. అసలు నిజంగా చెప్తున్నా, దయ్యం మాత్రం దయ్యాలతో సినిమా తీస్తున్నా కూడా విచిత్రం అనిపిస్తుంది. అలా రామ్ గోపాల్ వర్మ రాత్రి సినిమా ఎలా ఎంత ఎంజాయ్ చేసామో ఈ సినిమా చూస్తూ కూడా మనకు అంత ఎంజాయ్ చేస్తాం. అంటే ఎంత భయంకరంగా కూడా అంత కామెడీ పెట్టిండు. అందరు కామెడీ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు, లకలక శంకర్ కానీ ప్రతి ఒక్క యాక్టర్స్ ఉన్నారు, అందరు ఇచ్చి పడేసారు. ఈ ఫ్రైడే సినిమా చూసిన మాత్రం ఎక్కడ నీకు బోర్ కొట్టదు, పెట్టిన పైసలు మాత్రం వేస్ట్ కావు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు వచ్చి అందరూ ఎంజాయ్ చేస్తారు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఈ ఫ్రైడేకి వచ్చిన మాత్రం ఇచ్చి పడేసింది, సూపర్. ఇప్పుడే ఓఎంజీ ఒక మంచి దెయ్యం సినిమా చూసాము. ఓకే బాగుందండి సినిమా, మంచి కామెడీ అండ్ ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ లేకపోతే ఏమనాలో తెలియదు కానీ ఏదో అలా ఆడించేశాడు. సో వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం సరదాగా ఉంది. అలాగే శకలక శంకర్ గారు మీకు అన్నీ తెలుసు, ఆయన హర్రర్ సినిమాల్లో అండ్ అంతకుముందు సినిమాల్లో రాజుగారి గది 2, 3 అన్నీ ఎలా చేశాడో చూశారు కదా. సో ఇందులో చూస్తే ఒక హౌస్లో జరిగే సన్నివేశాలు, ఆ హౌస్లో దెయ్యం ఉండడం, వీళ్ళందరూ వెళ్ళడం ఒక డ్రామా అనమాట, ఒక కమర్షియల్ మూవీ. సో మంచి కామెడీ, సరదాగా నవ్వుకోవడానికి బాగుంది. సో బీభత్సమైన సినిమా నేను చెప్పను కానీ ఓకే బాగుంది. మీరు అందరూ థియేటర్కి వస్తే ఎంజాయ్ చేస్తారు. ఓఎంజీ మూవీ చూడడం జరిగింది, చాలా బాగుంది. డిఫరెంట్ కామెడీ హారర్ ఫిలిం చాలా బాగుంది. మనకు వెన్నెల కిషోర్ గారు క్యారెక్టర్, ఇంకా మన శకలక శంకర్ గారు ఇంతకుముందు చూసుకున్న మన రాజుగారి గదైనా సరే ఎట్లయినా మన ఎంటర్టైన్ చేసిరు. ఈ మూవీ మాత్రం చాలా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయినా. ఒక డిఫరెంట్ జానర్లో ఇల్లు జరిగే హారర్ కంటెంట్ చాలా వచ్చినాయి కానీ ఇది మాత్రం ఒక డిఫరెంట్ కంటెంట్ నాకు చాలా బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్ థింగ్, ఇలాంటి ఫిలిమ్స్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎసెట్ కావాలి. దీంట్లో మాత్రం సూపర్ ఉంది. ఓఎంజీ మూవీ కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. టీవీలో చూసి అంత ఎఫెక్ట్ కనబడదు. ఇలాంటి హారర్ ఫిలిమ్స్ అండ్ కామెడీ థ్రిల్లర్స్ జానర్ ఫిలిమ్స్ కంపల్సరీ థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలి. హీరోయిన్స్ మాత్రం చాలా బాగా చేసిరు. ఓవరాల్గా మూవీ మాత్రం చాలా బాగుంది. డైరెక్షన్ మెయిన్ థింగ్, డైరెక్షన్ మాత్రం ఇలాంటి ఫిలిమ్స్కి బోర్ కొట్టకుండా చేయాలి ఆడియన్స్ని. డైరెక్టర్ మాత్రం దీనిలో 100% పాస్ అయ్యిండు. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ.